ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ తెలంగాణలో బెనిఫిట్ షోస్ లేవు, టికెట్ ప్రైజెస్ హైక్ లేదు అని అందరూ మైండ్ లో ఫిక్స్ అయిపోయారు. నేను కూడా అలానే ఫిక్స్ అయ్యాను. బట్ సడన్ గా ఒక జియో వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ నుండి. అదే గేమ్ చేంజర్ మూవీ టికెట్ ప్రైజెస్ గురించి, ఇంకా 4 AM షోస్ గురించి. సో ఆ డీటెయిల్స్ తో పాటు ఇంకా మన ఏపీ తెలంగాణలో గేమ్ చేంజర్ టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి, అలాగే అవుట్ సైడ్ ఆఫ్ ది కంట్రీలో కూడా గేమ్ చేంజర్ మూవీ టికెట్ బుకింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. కొత్తగా వస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేయండి. తెలంగాణ గవర్నమెంట్ గేమ్ చేంజర్ మూవీ గురించి ఇచ్చిన జీవోలో ఏముందంటే, డే 1 రోజు అంటే ఫ్రైడే January 10th రోజు మార్నింగ్ 4 AM కి అయితే షో స్టార్ట్ అవుతాయి. సో టోటల్ గా 6 షోస్ అయితే వేసుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఈ 6 షోలకి కూడా మల్టీప్లెక్స్ లో అయితే ఇప్పుడున్న రేట్లకి ఇంకొక 150 రూపాయలు ఎక్స్ట్రాగా అయితే పెంచుకోవచ్చు. అలాగే సింగిల్ స్క్రీన్స్ లో అయితే ప్రెజెంట్ ఉన్న రేట్ల కంటే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రాగా పెంచుకోవచ్చు. అదే కాకుండా ఈ టికెట్ రేట్స్ అనేవి కేవలం డే 1 రోజు మాత్రమే ఇలా పెంచుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. డే 2 రోజు అంటే January 11 నుండి January 19 వరకు ఈ 9 రోజులకు మాత్రం ఒక రోజుకి 5 షోస్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అంతేకాకుండా 5 షోస్ కి కూడా టికెట్ రేట్స్ మళ్ళీ మారాయి. అంటే January 11 నుంచి January 19 వరకు టికెట్ రేట్స్ మల్టీప్లెక్స్ లో ఉన్న రేట్ల కంటే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రాగా పెంచుకోవచ్చు. అదే సింగిల్ స్క్రీన్స్ లో అయితే ఇంకో 50 రూపాయలు ఎక్స్ట్రాగా పెంచుకోవచ్చు. సో 1 AM షోస్ అంటే ఈ బెనిఫిట్ షోస్ కి తెలంగాణలో పర్మిషన్ ఇవ్వలేదు. ఓన్లీ తెలంగాణలో గేమ్ చేంజర్ మూవీ షోస్ అయితే 4 AM నుండే స్టార్ట్ అవుతాయి. సో ఓవరాల్ గా దీని వల్ల అయితే గేమ్ చేంజర్ మూవీకి డే 1 రోజు ఇంచుమించు 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు నష్టం రావచ్చని అయితే ఒక ఎక్స్పెక్టెడ్ క్యాలిక్యులేషన్ ఉంది. అలా ఒకవేళ 15 కోట్లు లాస్ రాకూడదు, దాన్ని కవర్ చేసేయాలనుకుంటే మాత్రం మూవీకి అయితే భయంకరమైన పాజిటివ్ టాక్ వచ్చేయాలి. దానికి తోడు ఈ ఫెస్టివల్ కూడా అడ్వాంటేజ్ తీసుకొని పెరిగిన అంతో కొంత టికెట్ రేట్ హైక్స్ ఉన్నాయి కాబట్టి వాటితో కవర్ చేసుకోవడమే. ఇక గేమ్ చేంజర్ మూవీ ఓవరాల్ గా ఏపీలో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో డిస్ట్రిక్ట్ యాప్ అయితే కొంచెం తొందరగా అయితే ఓపెన్ అవుతున్నాయి. నేను కూడా డిస్ట్రిక్ట్ యాప్ లోనే గేమ్ చేంజర్ మూవీ బెనిఫిట్ షోకి అయితే టికెట్ బుక్ చేసుకున్నాను 1 AM షోకి. సో నేను బెనిఫిట్ షో చూసాక మన ఛానల్ లో గేమ్ చేంజర్ మూవీ రివ్యూ కూడా ఇస్తాను. ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ యాప్ లో గేమ్ చేంజర్ మూవీ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఎవరికైనా ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే ఒక చిన్న ఆఫర్ అయితే వచ్చింది. నేను అలాగే బుక్ చేసుకున్నాను. సో 2 టికెట్స్ బుక్ చేసుకుంటే ఫ్లిప్కార్ట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి 170 రూపీస్ నుంచి 180 రూపీస్ వరకు అయితే ఆఫ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఏపీలో గేమ్ చేంజర్ మూవీ టికెట్ ప్రైజెస్ 1 AM కి ఇంకా ఆ తర్వాత షోస్ కి ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే 1 AM షోస్ కి అయితే మనకి బుక్ మై షోలో 600 రూపాయలు చూపిస్తుంది. సో ఒకవేళ మనం 1 AM షోకి మల్టీప్లెక్స్ కు బుక్ చేసుకున్నట్టయితే ఫైనల్ గా మనకి టికెట్ ప్రైస్ వచ్చేసరికి కన్వీనియన్స్ ఫీజు అది ఇది కలిపి టోటల్ గా 600 రూపాయలది 670 రూపాయలు అయితే అవుతుంది బుక్ చేసేసరికి. అదే సింగిల్ స్క్రీన్ లో అయితే 1 AM షోకి 600 రూపాయల టికెట్ కన్వీనియన్స్ ఫీజు తో కలిపి 642 రూపాయలు అయితే అవుతుంది. ఇక మిగతా షోస్ కి అంటే 5 AM, 6 AM ఇలా ఆ తర్వాత షోస్ కి అయితే మల్టీప్లెక్స్ లో 352 రూపాయలు అయితే టికెట్ చూపిస్తుంది. టోటల్ గా మనకి టికెట్ ఫేర్ వచ్చేసి కన్వీనియన్స్ ఫీజు తో కలిపి 392 రూపాయలు అయితే పడుతుంది అనమాట. అదే మనం సింగిల్ స్క్రీన్ లో టికెట్ బుక్ చేసుకున్నట్లయితే మనకు చూపించడం అయితే 235 రూపాయలు చూపిస్తుంది. టోటల్ గా మనకి టికెట్ ఫేర్ వచ్చేసి కన్వీనియన్స్ ఫీజు అది ఇది చూసుకుంటే ఫైనల్ గా 264 రూపాయలకి అయితే వస్తుంది. సో పుష్ప 2 మూవీతో కంపేర్ చేస్తే టికెట్ ప్రైసెస్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కొంచెం కాదు, పర్లేదు తక్కువగానే ఉన్నాయి. సో వైజాగ్ అయితే అన్ని థియేటర్స్ కి మాక్సిమం బుకింగ్స్ అయితే ఓపెన్ అయిపోయాయి. వైజాగ్ కాదు, మన స్టేట్ లో మాక్సిమం అన్ని ఏరియాస్ లో కూడా మనకి బుక్ మై షోలో గానీ డిస్ట్రిక్ట్ యాప్ లో గానీ టికెట్స్ అయితే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అలాగే ఇంకా తెలంగాణలో చూసుకుంటే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి, కాకపోతే చాలా లేట్ గా ఓపెన్ అయ్యాయి. మేబీ ఆ టికెట్ ప్రైస్ జీవో ఏదైతే రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టిందో ఇవన్నీ చూసుకొని వాళ్ళు కూడా ఓపెన్ చేశారు. సో అది తెలంగాణలో పరిస్థితి. ఇక ముంబైలో టికెట్ ప్రైజెస్ చూసుకుంటే అసలు అక్కడ టికెట్ ప్రైస్ హైక్ అనేది అసలు ఉన్నట్టే అనిపించలేదు నాకు. ఎందుకంటే అక్కడ నేను బుక్ మై షోలో టికెట్ రేట్స్ ఎలా ఉన్నాయో చూసినప్పుడు 130 రూపీస్, 150 రూపీస్ ఆ ప్రైస్ లో అయితే మనకు బుక్ మై షోలో చూపిస్తుంది ముంబైలో. అలాగే మల్టీప్లెక్స్ లో అయితే 200 రూపీస్ అలా కూడా చూపిస్తున్నాయి. అదే రిక్లైనర్ సీట్ అయితే 300 రూపాయలకే మనకి ముంబైలో వచ్చేస్తుంది అన్నమాట థియేటర్ లో. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ముంబైలో అయితే మన గేమ్ చేంజర్ మూవీ టికెట్ బుకింగ్స్ అయితే కొంచెం స్లోగానే ఉన్నాయి. హిందీ వెర్షన్ కాదు, హిందీ వెర్షన్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా నేను చూశాను. సో తెలుగు వెర్షన్ లో కూడా ముంబైలో బుకింగ్స్ అయితే కొంచెం స్లోగానే ఉన్నాయి. మేబీ రేపు మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకవేళ రేపు ఏమైనా కొంచెం ఫాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉంటుందా అది చూడాలి. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఓన్లీ మన స్టేట్ లోనే టికెట్ ప్రైసెస్ అనేవి కొంచెం ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో కొంచెం పెంచారు. మిగతా కంట్రీలో మిగతా ఎక్కడ చూసినా కూడా నేను మిగతావన్నీ కూడా చెక్ చేశాను, అన్ని స్టేట్స్ కూడా ఎక్కడ కూడా టికెట్ ప్రైస్ అయితే హైక్ అయినట్టు నాకేం అనిపించలేదు. అవి నార్మల్ ప్రైసెస్ లోనే మనకి బుక్ మై షోలో చూపిస్తున్నాయి. బట్ పుష్ప 2 అయితే ఇలా కాదు, టోటల్ గా ఓవరాల్ గా కంట్రీలో ఎక్కడెక్కడైతే మనకి బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయో అన్ని స్టేట్స్ లో కూడా మాక్సిమం టికెట్ ప్రైస్ అనేవి విపరీతంగా పెరిగాయి. బట్ గేమ్ చేంజర్ అయితే అలాంటి పరిస్థితి లేదు. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అయితే ఇది ఒక మంచి విషయమే. ఎందుకంటే అంత టికెట్ ప్రైస్ ఉంటే ఫ్యామిలీతో అయితే పండుగలు అసలు చూడలేరు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అలాగే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా నేను చూశాను. మనకి ఫ్యాండంగో అనే ఒక వెబ్సైట్ ఉంది. సో అందులో అయితే మనకి యూఎస్ లో గట్ట మనకి ఎలా ఉన్నాయి బుకింగ్స్ అనేవి చూసుకోవచ్చు. సో అక్కడ తెలుగు వాళ్ళు అయితే బాగానే బుక్ చేసుకుంటున్నారు. నేను న్యూ జెర్సీలో కూడా చూశాను. సో పర్వాలేదు, అంటే మరీ ఇండియాలో ఉన్నంత రేంజ్ లో కాకపోయినా అక్కడక్కడ సీట్స్ అయితే బుక్ అవుతున్నాయి గేమ్ చేంజర్ మూవీ. సో నేను న్యూ జెర్సీలో చూసాను, అక్కడ
టికెట్ ప్రైస్ వచ్చి $32 ఉంది. అదే పిల్లలకైతే $27 అయితే చూపిస్తుంది మనకి. ఏదో జస్ట్ అలాగే ఊరికే చూశాను, అంటే అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఎలా ఉందని చెప్పి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.